బిత్తరోడు వీడు సామాన్యుడు కాదు. ఏం కృష్ణ డల్లుగా ఉన్నావు? ఏం చేశాను బాబాయ్, బాధలు అంటున్నాయి. బాధలు అట్లా ఉన్నాయని డల్గా కూర్చుంటే బాధలు చేస్తాయిరా. ఊరుకో బాబాయ్, బాధల్లో ఉండరు, బాధగా కూర్చోకుండా పోయి బాధ పాలు అవుతారా ఏంటి? నువ్వు బాధల్లో ఉన్నా అడిగా కానీ ఇలాంటి పంచాయతానికి అడిగిరా. ఏదో బాధగా ఉండి నీరసంగా ఉంటే ఏమిటి అని అడిగాను. ఊరుకో బాబాయ్, నీరసంగా ఉండోడు నీరసంగా ఉండకుండా నిమ్మరసం తాగి మేసారి పిల్లలు డాన్స్ చేస్తాడు అనుకున్నావా ఏంటి? అల్లుడు నువ్వు తగ్గొద్దు. నీ దుంపలేగా నీ దగ్గర ఎక్కడ చాలా ఉంది రోయ్. సరేలే, అది కాదురా అసలు నువ్వు ఏమిస్తున్నావు? బాబాయ్, ఇక్కడ కూర్చుంటే ప్రమాదకరమని బోర్డు రాసి పెట్టారా? లేదా ఏదో ఖాళీగా కూర్చున్నా, దానికి ఎందుకు కూర్చున్నా అని. సచ్చినోడా, నీ చేతులు ఎరిగిపోను. బాబాయ్, మౌనంగా వచ్చి నేను కూర్చున్నా, నా బాధ ఏందో నేను పడుతున్నా. ఏంది బాధల్లో ఉన్నావు? ఎటకారంగా అడిగింది నువ్వు. ఊసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అది రెండు పెద్ద రోడ్డు బాబా, ఈ మోటకి ఎక్స్క్యూజ్ మీ, ఓవర్ యాక్షన్ చేయకు. కృష్ణ, ఇవన్నీ కాదులే కానీ అసలు నువ్వు జాబ్ ఏమైనా చేస్తావా? లేకపోతే ఖాళీ కూర్చున్నావా? చేస్తున్నాడు బాబాయ్. ఏదో ఆవేశంగా మా సార్ వచ్చి, ఏయ్ కృష్ణ, ఈ రోజు నుంచి మిస్ అన్నాడు. డైరీ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ మిస్ కలుస్తాం. నాకు ఏడుపు వస్తుందిరా. పూరి, మీ సార్ ఏమలేదా? అనలేదు బాబాయ్, అన్నాడు. అది నేను ఉద్యోగంలో డిస్మిస్ అన్నా గానీ మా ఆవిడ కాడికి వెళ్ళి మీటింగ్ పెట్టమని లేదురా, ఈ మధ్య గడపలు మాకు పోని పెట్టేశాడు బాబాయ్. గన్నెత్తారా ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపో. మీ సార్ కాబట్టి వల్ల నేనైతే కుమ్మేశామని. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలో కమలాసన్. అయితే నేను మాట్లాడి తప్పేనంటావు బాబాయ్? తప్పున్నారా? మిస్ అంటే అర్థం ఉందా? అరే, మీలాంటి పెద్దరోడు బజార్కి పోయినారంటే బజార్లో బిందెల్లోకి వచ్చి నీ వ్యవహారం